హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డిజైన్ నేను కార్తీక మాసం లాస్ట్ మండే వేశాను. లాస్ట్ మండే కాబట్టి ఓం అండ్ శివుడు వచ్చేలాగా డిజైన్ వేశాను నేను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైన్ ఇది. నేను ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. ఫస్ట్ ఓంకి అయితే నేను పింక్ కలర్ ఫ్లవర్స్ యూస్ చేశాను. ఏ ఫ్లవర్స్ అంటే అది చామంతి ఫ్లవర్స్. చాలా టిక్ కలర్లో ఉన్నాయి, ఇవి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆ ఓం కంప్లీట్ అయ్యాక ఎల్లో చామంతి యూస్ చేశాను. నేను శివుడికి ఎల్లో కలర్ యూస్ చేశాను. ఇక్కడ శివలింగం షేప్లో వేశాను కదా, ఆ షేప్లో నేను ఎల్లో కలర్ చామంతి యూస్ చేశాను. టోటల్గా ఫుల్గా నింపేశాను నేను అక్కడ. ఇలా ఫుల్గా నింపాను. నెక్స్ట్ నేను శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు వాటర్ అన్నీ కింద పడిపోతాయి కదండి, అలా కింద అలాగా వచ్చేలాగా షేప్ వేశాను నేను. నెక్స్ట్ అక్కడ స్పేస్ ఉంది, అక్కడ దీపం షేప్ వేశాను. ఆ షేప్లో నేను రోజ్ ఫ్లవర్స్ వేశాను. దీపం నెక్స్ట్ పైన శివుడికి హాఫ్ చంద్రాకారం అంటారు కదండి, అలా వేశాను పైన శివలింగంకి. దీపం షేప్లో పైన రోజ్ పెటల్స్ యూస్ చేశాను. కింద మళ్ళీ లైట్ పింక్ చామంతి యూస్ చేశాను. నేను శివుడికి 3 నామాలు ఉంటాయి కదండి, ఎల్లో పైన ఏం వేయాలో అర్థం కాక నేను గ్రీన్ కలర్ అదే తమలపాకులు యూస్ చేస్తాను. ఆ తమలపాకులు 3 కట్ చేశాను. వాటికి మళ్ళీ మిడిల్లో రోజ్ పెటల్ పెట్టాను. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను లాస్ట్ మండే అని చెప్పాను కదండి, అందుకని నేను ఉసిరికాయల పైన దీపం వెలిగిస్తే మంచిది అంటారు కదండి, అందుకని నేను 5 తీసుకున్నాను ఉసిరికాయలు. దీపంలోనే పెట్టేసి అలా వెలిగించాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేశారంటే నా వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్లీ నా వీడియో లైక్ చేశారో లేదో చూసుకోండి, లైక్ చేయండి. టోటల్ డిజైన్ అయితే ఇలా ఉంది. చాలా బాగా ఉంది డిజైన్ అయితే. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.